ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృప, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత మనలను నేటి వరకు కాపాడి, గడిచిన దినమంతా మనలను కాపాడి, ఈరోజు కూడా ఈ దినము కూడా ఆయనను మనము స్తుతించినట్లు, ఆయన కృపను గురించి మనము తెలుసుకొని, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతార్పణలను చెల్లించి, కృతజ్ఞతాస్తుతులను చెల్లించి, దేవునికి కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి ఈ దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకై, ఆయన కనికరమ కొరకై, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి తనకి అత్యున్నతమైనటువంటి తన వాత్సల్యత కొరకై ఒకసారి ప్రతి ఒక్కరి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, ఆయన్ని ప్రేమించే వారులముగాను మనము జీవించుటకు ప్రభు సహాయము చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు జకరియా పుస్తకము, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనము చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి అని ప్రభు అయినటువంటి యెహోవా అక్కడ మాట్లాడుచున్నట్లుగా లేఖన భాగంలో మనం చదువుకొనగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి యెరూషలేము వారితోనో యూదా వారితోనో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనగా, ఈ కాలమున ఈ దినాల్లో నేను మీకు మేలు చేయను ఉద్దేశించొచ్చు ఉన్నాను కనుక మీరు భయపడవద్దు, మీరు అధైర్యపడవద్దు అని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. సైన్యములకు అధిపతియగు దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు వారికి ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చుచున్నది. ఏమనంటే, నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి మేలు చేయాలి అని ఉద్దేశించినట్లయితే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అనుకున్నాడు అని అంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి, ఒక వ్యక్తిని దీవించాలి, ఒక వ్యక్తి ఎడల దేవుడు కనికరమును చూపాలి అని ఆయన ఉద్దేశించినట్లయితే, దాన్ని ఆపటం, దాన్ని అడ్డుకొనటము ఏ మనుష్యుడి వలన కూడా కాదు, ఏ అపవాది శక్తి వలన కూడా కాదు. కనుకనే దేవుడు అంటున్నాడు, కనుక మీరు భయపడకుడి, నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను అని ప్రభు వారికి వాగ్దానం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ దినాల్లో మనకు కూడా, ఈ దినాల్లో మన జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా ప్రభువు మేలు చేయాలి అని ఆయన ఉద్దేశించుచున్నాడు. మేలు చేయాలి అని ప్రభు తలంచుచున్నాడు. మనకు దేవుడు కృప చూపాలి, కనికరమును చూపాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఉద్దేశించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని, యెరూషలేము యూదా వారి యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు, వారు చేసినటువంటి అతిక్రమం వలన, వారు దేవుని దృష్టికి చేసినటువంటి కొన్ని చెడు క్రియల మూలముగా దేవుడే వారిని తీసుకుని వెళ్ళి అపవాది చేతికి, శత్రువుల చేతికి అప్పగించాడు. వారు తమ తప్పును తెలుసుకొని ఉన్నారు, పశ్చాత్తాప పడి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు కదా, ఈ కాలమున అనగా ఈ కాలమున నేను మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాను, నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను, కనుక మీరు శత్రువుల విషయమైనటువంటి భయం మీకు అవసరం లేదని ప్రభు వారికి సెలవిచ్చాడు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నీతి కలిగి, యథార్థము కలిగి మనం నడుచుకుంటామో, ప్రభు దగ్గర మనం కృపను పొందుకొనగలుగుతాం. ప్రభు ఎడల మనకున్నటువంటి, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం, మన పట్ల దేవునికి ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేర్చబడుతుంది.
ఎప్పుడు నెరవేర్చబడుతుందని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ కింద వచనాలను మనం చదువుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు అనగా 15 వచనంలో మనం చూస్తాము కదా, నేను మీకు మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడకూడని ప్రభు సెలవిచ్చాడు. అయితే మీరు చేయవలసిన కార్యం లేవనగా 16వ వచనంలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు చేయవలసిన కార్యం లేవనగా నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. అయితే మీరు చేయవలసిన కార్యములు కొన్ని ఉన్నాయి, మీరు చేయవలసిన కార్యములు లేవనగా అని ప్రభు అంటున్నాడు కదా. మీరు సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరముగా మీ గృహాల్లో, మీ గుమ్మములలో, మీ ఇంట్లలో, మీ హృదయంలో మీరు సత్యమును అనుసరించి మీరు నడుచుకోవాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. ఆ మాటను మనం చదివితే, మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను అని ప్రభు ఒకటే లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. అనగా ఈ మాట యొక్క అర్థమంతా ఏమిటనగా సత్యముగా, యథార్థముగా దేవుని దగ్గర మనం నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏ మనుషుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారం యథార్థముగా సత్యమును అనుసరించి, నేనే సత్యమునై ఉన్నాను, నేనే మార్గమున సత్యమునై ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. ఆ సత్యం అనగా దేవుని మార్గములలో మనం యథార్థముగా నడుచుకునేటప్పుడట ప్రభు మన ఎడల దయచూపువానిగా కనబడుతున్నాడు, నీకు మేలు చేయువానిగా ఆయన కనబడుతున్నాడు. ఈరోజు ఎందుకు అనేక మంది దేవుని మేలుకు, దేవుని కనికరానికి, దేవుని కృపకు, దేవుని యొక్క చిత్తానికి ఎందుకు ఈరోజు అనేక మందికి దూరస్తులుగా కనబడుతున్నారనగా యథార్థత వారి జీవితాల్లో లేకపోవటం మూలముగా, సత్యమైనటువంటి మాటలు, సత్యమును అనుసరించి నడుచుకునలేకపోవటం మూలముగా, సత్యముగా మాట్లాడలేకపోవటం మూలముగా తమ పొరుగు వానితో అబద్ధములు, మోసకరమైనటువంటి మాటలు, కుయుక్తితో కూడినటువంటి మాటలు పలుకుట మూలముగా ఈ రోజుల్లో అనేక మంది దేవుని కృపకు, దేవుని కనికరానికి, దేవుని మేలుకు, దేవుని చిత్తానికి దూరస్తులుగా అయిపోతున్నారు. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, ఇక మీదట ఈ కాలమున నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు చేయాలి ఒక కార్యం, మీరు చేయవలసినటువంటి పని ఏమిటనగా, మీరు చేయవలసిన కార్యం ఏమిటనగా యథార్థంగా సత్యమును అనుసరించి నడుచుకునండి. మీ పొరుగు వానితో సత్యమే మీరు మాట్లాడండి, సత్యమును అనుసరించి మీరు నడుచుకునండి అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఈ చివరి దినాల్లో దేవుని కృపను మనం పొందుట కొరకు, దేవుని కనికరాన్ని మనం పొందుట కొరకు, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మేలు మనలో నెరవేరుట కొరకు, మీ కుటుంబాల్లో నెరవేరుట కొరకు సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించి, దేవుని చిత్త ప్రకారముగా మనం నడుచుకుందాం. దేవుని ఉద్దేశానికి మనం లోబడదాం, దేవుని మాటలకు మనం లోబడదాం. దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవుని మార్గములలో మనం నడిచి సత్యముగా, యథార్థముగా నీవు నడుచుకునేటప్పుడు, ఇదిగో ఆకాశమందున్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు కదా, నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను అని ప్రభు పలుకుతున్నాడు. కనుక ఈ మాటలను ప్రభు మన ఎడల నెరవేర్చి స్థిరపరచి, ప్రభు మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మేలును, ఆశీర్వాదమును ప్రభు జరిగించి, ప్రతి ఒక్కరి కుటుంబాలను, మనందరి కుటుంబాలను, సంఘములను ప్రభు తన రాకుడు కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా, నీ కృపలో, నీ కనికరమును బట్టి ఈ యొక్క అరుణోదయమున, ఉదయ కాలమున మీరు మాకు సెలవిచ్చినటువంటి నీ యొక్క అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మేము సత్యమును అనుసరించి మేము నడుచుకునేటప్పుడు మా పొరుగు వారితో సత్యమే మాట్లాడవలనని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. సత్యమును బట్టి సమాధానకరముగా మేము నడుచుకోవాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అలాగని మేము నడుచుకునేటప్పుడు, ఆ కార్యం మేము చేసినప్పుడు మీరు మా ఎడల మేలును జరిగించదురని, మాకు కృప చూపెదరని, ప్రభా నీ ఉద్దేశం, నీ సంకల్పం మా ఎడల నెరవేర్చదురని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. అట్టి కృపను ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో మీరు మేలును చేయండి. ఎటువంటి సమస్యలో వారున్నా, ఎటువంటి బాధలతో వారున్నా, ప్రభా ఎటువంటి అపవాది కాడి క్రింద వారున్నా, నీ కృప కలిగినటువంటి హస్తమున వారి కుటుంబాల ఎడల చాపి దయను, కనికరమును, మేలును వారి కుటుంబాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ కనికరము కలిగిన హస్తమున ప్రతి కుటుంబం ఎడల చాపుమని ప్రార్థన చేస్తున్నాం. నీ దయతో ప్రతి ఒక్కరిని కనికరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేలుతో ప్రతి ఒక్కరు హృదయములను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం.
అటు సహాయం కనికరమును మాకు అనుగ్రహించి సత్యమును అనుసరించి నడుచుకొనగలిగిన మనస్సును మాకిచ్చి యథార్థముగా నీతి కలిగి భక్తి చేసేటువంటి న్యాయం కలిగి భక్తి చేసేటువంటి కృపతో మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నామ తండ్రి. ఆమెన్.